హాయ్ స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం స్టడీ అబ్రాడ్ యాస్పిరెంట్స్ ఏ పనులు చేయకూడదు అనే విషయం గురించి తెలుసుకుందాం. ఫస్ట్లీ ఇప్పుడు మనకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి మన తెలుగు స్టేట్స్లో అండ్ ఆల్ ఓవర్ ఇండియా. సో మనం న్యూట్రల్గా ఉండాలి అండ్ మన మీద అఫెన్సెస్ ఉండకూడదు. ఓటు వేసామా వచ్చామా. మీరు మీ పైన ఏమైనా అఫెన్స్ కానీ కన్విక్షన్స్ కానీ ఏమైనా కోర్టులో నడుస్తున్నాయి అనుకోండి, మీ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అనుకోండి, అది చాలా ఇంపాక్ట్ అవుతుంది మీ స్టడీస్కి. మీకు వీసా అనేది రిఫ్యూజల్స్ ఎక్కువ ఉంటాయి. సో అది క్లియర్ అయ్యేదాకా మరి ఇండియాలోనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి మీరు దయచేసి పాల్గొనకుండా ఉండడం, పార్టిసిపేషన్ తక్కువ చేయడం మంచిది. సో మనకు జనరల్గా స్టడీ అబ్రాడ్ ప్రాసెస్కి వెళ్ళే వాళ్ళు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ అడుగుతున్నాయి. కాబట్టి ఎస్పెషల్లీ యూఎస్కి అప్లై చేసుకునే వాళ్ళు వాళ్ళ మీద ఎటువంటి అఫెన్సెస్ రికార్డ్ అయ్యి ఉండకూడదు, క్రిమినల్ రికార్డ్స్ ఉండకూడదు. సో మీరు ఎంత గుడ్ బుక్స్లో ఉంటారో అంత మంచిది. సో కైండ్లీ మీరు మీ పేరెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారా, లెట్ దెమ్ నో. వాళ్ళు కూడా కొంచెం తగ్గించుకోమని చెప్పండి. ఎనీ పార్టీ, మనం ఏ పార్టీ అని కాదు ఇక్కడ మన క్వశ్చన్. ఏ పార్టీ తరపున మీరు పార్టిసిపేషన్ ఉన్నా ఒకవేళ మంచిగా ఉంటే నో ప్రాబ్లం. బట్ ఇన్ కేస్ ఏదైనా జరగరానిది జరిగి మీ మీద కేసు ఏదైనా బుక్ అయితేనే ప్రాబ్లం ఇక్కడ. సో ఈ పాయింట్ అనేది మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే ఇంకా చాలా వీడియోస్ మనం చేస్తూ ఉంటాం, మీకు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటాం. మనం చేయకూడని పనులు ఫర్ ఎనీ ఒక స్టడీ అబ్రాడ్ యాస్పిరెంట్, ఒక స్టూడెంట్ కోసం. సో మీకు చాలా ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒకవేళ నచ్చినట్లయితే మీలాంటి ఫెలో స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి మన వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.